वृद्धाश्रम जाते क्या? नहीं नहीं में है वृद्धाश्रम जाते क्या? नहीं नहीं क्यों नहीं जाते? गाँव जाऊंगा भाई। अच्छा नहीं खाना जा- डालते, घर अच्छी वाले तरह से मानेंगे, देखते। घर वाले मानेंगे जाने घर के वाले लिए। कहाँ है? अगर रहते तो आते ना। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి పెద్ద ఆయన్ని ఆశ్రమంలో చేరుద్దామని చెప్పేసి ఇక్కడ లోకల్లో అయితే అడిగినాం, కొన్ని దగ్గర చేర్చుకోమని చెప్పినారు. ఇంకా మేరీ మాత ట్రస్ట్ అక్కడ ఓన్లీ లేడీస్కి మాత్రమే ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే తిరుపతికి రిఫర్ చేస్తున్నారు. అది కూడా ఏమి అంటే కొన్ని ప్రాసెసెస్ ఉన్నాయి. ఒకటి పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి లెటరు, రెండోది మున్సిపాలిటీ నుంచి ఒక లెటరు. ఇవన్నీ తీసుకున్నా కూడా మళ్ళీ అక్కడ తిరుపతిలో వదిలొచ్చిన తర్వాత ఈయనకిన ఏమన్నా అంటే ఇక్కడ కొట్లాడితే ఎలా కొట్లాడితే అంటే వీళ్ళకి ఇక్కడ స్వేచ్ఛగా ఉండి అక్కడ జైలు ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆయనకి కొన్ని అలవాట్లు ఉన్నాయి, చెప్పక తప్పడం లేదు. ఇప్పుడు అలవాటు ఏంటి అంటే మధు అలవాటు ఉంది ఆయనకి, బీడీలు అలవాటు ఉన్నాయి. ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళు అక్కడ ఏమవుతారంటే ఖచ్చితంగా కొట్లాడితే అక్కడ మేము వదిలేస్తామని చెప్తున్నారు. అంటే వాళ్ళ రూల్స్ అలా ఉన్నాయి అక్కడ. ఆడేమైపోతుందంటే అప్పుడు అట్లా వదిలేయడం వల్ల బయట అక్కడ ఫుడ్ దొరుకుతుందో దొరకదో కూడా తెలియదు. కానీ ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ మామూలుగా రెగ్యులర్గా ఆయనకు ఫుడ్ కొన్ని ట్రస్ట్లు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళు తెచ్చిస్తున్నారు. అలాగే మనలాంటి వాళ్ళు ఎవరైనా యూట్యూబర్లు కానీ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కానీ ఫుడ్ డొనేట్ అప్పుడప్పుడు చేసినప్పుడల్లా ఖచ్చితంగా ఆయనకు ఫుడ్ వస్తూనే ఉంటుంది. కాబట్టి అక్కడెక్కడో మనం తీసుకొని పోయి వదిలి వచ్చిన తర్వాత ఆయన గలాట్ చేసేసి బయటికి పోయిన తర్వాత అక్కడ ఫుడ్ లేకుండా ఉంటే అప్పుడు అందరికీ ఇబ్బందే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రానంటున్నాడు. ఎంతగా మేము అంటే మాకు హిందీ రాక అక్క మాకు చాలా హెల్ప్ చేస్తుంది పాపము. అక్క మాకు హెల్ప్ చేయడానికి వచ్చి అన్నీ అడుగుతుంది క్లారిటీగా. నీ అడ్రస్ ఎక్కడ అంటే సగం సగం చెప్తున్నాడు. ఒక క్లారిటీ అనేది ఆయనకి లేదనమాట. అడ్రస్ అనేది చెప్పడు, సరిగ్గా క్లారిటీగా చెప్పడు ఆయన అడ్రస్ ఏదనేది. తర్వాత రెండోది ఆశ్రమంలో వదులుతాం ఉంటావా అంటే ఆడ ఉన్నాను అంటున్నాడు. కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారనమాట ఆశ్రమంలో చేర్చండి అని. మీకు క్లారిటీ ఇద్దామని ఈరోజు మేమైతే వచ్చినామన్నమాట పెద్ద ఆయన దగ్గరికి. ఇది ఆయన పరిస్థితి, పొజిషన్ ఇలా ఉంది. మనం ఒక 3 నెలల నుంచి ఆయన మనకు తెలుసు, అంతకుముందు ఆయన ఎవరు ఏమనేది కూడా మనకు తెలియదు. పెద్ద ఆయనకి కాలు బాగా చేయించాలనుకున్నాము. 99.99% బాగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎక్కడో చిన్న కొద్దిగా బాగలేదని చెప్పేసి ఒక ఆయింట్మెంట్ తెచ్చి ఆయనకి ఇచ్చాము. ఆయన చూస్తే దాన్ని చెత్తలో పడేశాడు. ఇప్పుడు కొన్ని చిన్న క్యాప్సమ్స్ తెప్పించి ఆయన కొంచెం చిన్న ఆయింట్మెంట్ తెప్పించి ఇప్పుడు చేసాం, మళ్ళీ డ్రెస్సింగ్ చేసాం. ఫైనల్గా నేను ఒకటే చెప్పేది మీ అందరికీ, అంటే మన ఫాలోవర్స్కి రిక్వెస్ట్ అనుకోండి. మన ఫాలోవర్స్ అయినా సరే ఎవరైనా కొంతమంది యూట్యూబర్లు అందరికీ కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఫుడ్ డొనేట్ చేసేటప్పుడు మా పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో మొదలు పెట్టండి. మాకు చాలా ఆనందం అనమాట. ఆయనకు ఒకటి ఉన్నాడనేది గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా ఫుడ్ డొనేట్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా ఆయనకు కూడా అలా ఇవ్వండి, అంతే చాలు. రైల్వే స్టేషన్ దగ్గరే ఉంటాడు ఆయన.